కాంపోస్ట్ తయారవుతుంది. ఈ రెండు ప్రక్రియలు కూడా మనం చేసుకోవచ్చు. ఏరోబిక్ కాంపోస్టింగ్ లో మనకి కిచెన్ వేస్ట్ ఉందనుకోండి, కిచెన్ వేస్ట్ నార్మలీ ఈజ్ హై ఇన్ నైట్రోజన్. సో దీనికి కాంబినేషన్ లో మనం కార్బన్ యాడ్ చేయాలి. అంటే డ్రై లీవ్స్ కానీ కార్డ్బోర్డ్ పేపర్, ప్యాకింగ్ పేపర్ ఏ చెక్క కూడా తెలియదు, నీ దగ్గర కూడా ఏది తెలియదు. నేను నీకు తర్వాత తెస్తాను. కాదు అంటే ఇప్పుడు అందరికీ ఆంటీ దగ్గర కలిపేసుకో. ఏది ఏది చెక్క ఏది నీకు ఒక రిస్సాహం ఉన్నది కదా. మజ్జిగ నీళ్ళు కానీ ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఆ సూక్ష్మజీవులు ఇంట్రడ్యూస్ అయ్యి మన బెడ్ వేస్ట్ని డీకంపోజ్ చేసుకుంటాం. సో ఈ ప్రక్రియ ఇది ఏరోబిక్ కాంపోస్టింగ్, బెస్ట్ వే టు కాంపోస్ట్ యువర్ హౌస్. మన ఇంట్లో ఈ ప్రక్రియ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎండాకులు ఎప్పుడు మన ఎండాకులు 3 times the weight of your wet waste. ఈ కిచెన్ వేస్ట్ అంతుల్లో దానికి 2 డ్రై వేస్ట్ కానీ పెట్టుకుంటే మీకు కాంపోస్టింగ్ వాసన రాకుండా, చెడు వాసన రాకుండా, పొట్టులు అవన్నీ రాకుండా మీకు చక్కగా కాంపోస్ట్ అవుతుంది. ఇది కిచెన్ వేస్ట్ కాంపోస్టింగ్ ప్రాసెస్. ఏరోబిక్ కాంపోస్టింగ్ అందరూ ఇంట్లో చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రతి టెరెస్లో మనం ఒక సైక్లోప్లాస్టిక్ చేస్తాం. గ్రోయింగ్, హీటింగ్ అండ్ దెన్ కాంపోస్టింగ్. ఇది ఒక సైకిల్. అలా ప్రతి టెరెస్లోనూ ఒక్కొక్క ఈకో సిస్టమ్ తయారైతే మన ఒక హోల్ సిటీలో ఒక పెద్ద ఈకో సిస్టమ్ తయారవుతుంది. అమ్మమ్మ వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో 100 years అబోవ్ బతికారని సరిపోతుంది. మా తాతయ్య అనే వాళ్ళు పోయినా మీరు మంచిగా తింటారు, అందులో 100 అబోవ్ బతుకుతారు. అయితే దాన్ని మనము వినట్టు వదిలేస్తాం. కానీ ఈ కరోనా టైంలో చాలా ఇబ్బందులు మనం పడిన రోజులు ఉన్నాయి. అది ముక్కు పిండి, చెవులు పిండి, బాగా ఒక చెంపదెబ్బ కొట్టినట్టుగా మనకు ఒక గుణపాఠాన్ని ఇచ్చిందేమో. నా కూతురు ఉంది, ఆమె డాక్టర్. అప్పుడు అనేది ఇవన్నీ వృధానేమో అమ్మ, ఎక్కడైనా స్థలం ఉంటే దూరం వెళ్ళి మనది మనం పండించుకొని తింటే బాగుండేదేమో అని. కానీ ఇది ఒక పక్కన పెట్టే అలవాటుగా, అంటే మా అమ్మమ్మ వ్యవసాయం చేయించింది. తర్వాత మా మదర్ కూడా సిటీ ప్రాంతానికి వచ్చిన తను ఎక్కడైనా కొంచెం ప్లేస్ ఉంటే ఇలా చెట్లు పెట్టేసేది. అవి మాకు పెట్టేది. ఊరికి మేము దెబ్బలాడేవాళ్ళం, ఏందమ్మా ఈ చెత్త అంతా వేస్తావు. అన్ని ఉల్లిపాయ పొట్లు కానీ ఏదైనా కూరగాయలు ఇప్పుడు మనం ఏదో వాటికి అంటే డెఫినేషన్స్ ఇచ్చి దాన్ని వర్గీకరణ చేసుకుంటూ ఇలా మనం శాస్త్రీయంగా చెప్పుకుంటూ పోతున్నాము. కానీ వాళ్ళు అలాంటి శాస్త్రీయాలు ఏం చెప్పకుండా అవన్నీ ఏ విధంగా వేయాలనేది ప్రతిరోజు వేస్తాము. దొండ, కరివేపాకు, పొన్నగంటి ఇవన్నీ కూడా మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి. ఇప్పుడు నేను కొత్తగా మెంబర్ని అయ్యాను, కొంచెం ఆసక్తి చూస్తున్నాను. వేరే దగ్గర ఒక ప్లాట్ ఉంది, దాంట్లో కంపల్సరీ అన్ని మొక్కలు పెట్టి పెంచాలనే ఉద్దేశం. మన సంస్కృతిలో ఒక చెప్పబడింది, యథా అన్నం తదా మనః. మనం తినే అన్నం బట్టి, తినే పదార్థాన్ని బట్టి మన యొక్క ఆలోచనలు, ప్రవర్తన, మన యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంది అని అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు ఏంటంటే, ప్రతి మొక్కలో ఉన్నటువంటి వేరులో ఏదో ఒక ఔషధం దాగి ఉందంట. అది మన పెద్దలు చెప్పినటువంటి వేదాల్లో, మన సనాతన ధర్మాల్లో చెప్పబడినటువంటి. చెప్పండి. హ్యాపీ యోగా డే టు ఆల్ అండి. నా పేరు భువనేశ్వరి, సిటీజీ 7లో ఉన్నాను నేను. ఒక 3 years ముందు వరకు కూడా నాకు గార్డెనింగ్ అంటే ఏదో పెద్ద